సార్, కాఫీకి సంబంధించిన ప్రస్తావన చేశారు. మరి కాసేపట్లో మమతా బెనర్జీ మాట్లాడింది కూడా. ఆవిడ మాట్లాడింది అక్కడ ఎలక్షన్ ర్యాలీకి వెళ్ళి కాఫీర్ లోగోంకో పూరా యహాసే నికల్నా చెయ్యి అనేది మాట్లాడింది. కాసేపట్లో అది కూడా ప్లే చేద్దాం. అంటే ఆవిడ బోర్న్ హిందూ అని అనుకుంటా, నేను తెలీదు తర్వాత ఏమన్నా కన్వర్షన్స్ అలాంటివి ఏమన్నా అయినాయేమో. రెచ్చగొట్టే విధంగా మాట్లాడింది. సో ఒకసారి డాట్స్ కనెక్ట్ చేద్దాం. బంగ్లాదేశ్ ప్రీమియర్ ఆయన ఏం మాట్లాడిన తర్వాత చికెన్ నెక్ని మేము ఇలా నొక్కేసామంటే భారతదేశం వెలువెల్లాడిపోతుంది, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అన్నీ మా కంట్రోల్లోకి పాకిస్తాన్ అండ్ చైనా కంట్రోల్. ఓపెన్గా అన్నాడు, చైనా కంట్రోల్లోకి వస్తే భారతదేశం తర్వాత చెమటలు పడతాయి భారతదేశానికని. ఈ డాట్స్ కనెక్ట్ చేసిన తర్వాత అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ ఇండియా టూర్, సబ్సిక్వెంట్గా అదే సమయానికి మన ప్రధానమంత్రి వేరే దేశంలో ఉంటాం, సౌదీ అరేబియాలో ఉంటాం. వీటిని అడ్వాంటేజ్గా తీసుకొని దీనికి సంబంధించిన రూట్ మ్యాప్ అంతా ముందరే చేసుకుని వాళ్ళు రెక్కీ చేశారనేది స్పష్టంగా అర్థమవుతుంది. అవునా కదా సురేష్ గారు? అవునండి, ఎందుకంటే బిల్ క్లింటన్ వచ్చినప్పుడు మీకు గుర్తుంటుంది వాసుదేవన్ గారు, 36 మంది సిఖ్స్ని చంపారు, ఇదే కాశ్మీరీ టెర్రరిస్ట్. 36 మందిని. ఓకే, ఈసారి హిందువుని చంపారు. వీరేం చూస్తారంటే పబ్లిసిటీ కావాలి. ఏ టెర్రరిస్ట్ అయినా కానీ పబ్లిసిటీ కావాలి. అంటే 100 మంది చనిపోతే వాళ్ళ పబ్లిసిటీ, 50 మంది చనిపోతే పబ్లిసిటీ. ఆ టైంలో ఇంటర్నేషనల్ మీడియా భారతదేశంలో ఉంటారు కదా, వైస్ ప్రెసిడెంట్ కానీ ప్రెసిడెంట్ వస్తారు, వాళ్ళు కవరేజ్ తీసుకుంటారు. వాళ్ళు తాజ్మహల్కి వెళ్ళారో జైపూర్కి వెళ్ళారో చూడరు, దీన్ని పట్టుకుంటారు. సో యుఎస్ లో అన్ని పబ్లికేషన్స్ లో ఈ స్టోరీ వచ్చేస్తుంది. భారతదేశం అది టెర్రరిస్ట్ అని చెప్పారు వీళ్ళు. వాళ్ళ దేశం మీద దాడి చేస్తే టెర్రరిస్ట్, మన మీద దాడి చేస్తే మిలిటెంట్స్. ఆలోచించండి, లాంగ్వేజ్ మిలిటెంట్స్ అంటారు. న్యూయార్క్ టైమ్స్ లో, వాషింగ్టన్ పోస్ట్ అంతా మిలిటెంట్స్ అంటారు. సో వాసుదేవన్ గారు సింపుల్ ఇది. మీరు అప్పుడు మమతా బెనర్జీ గురించి చెప్పారు, ఆమెకి ఓట్లు కావాల్సింది ముస్లిం ఓట్లు. కాఫీర్లు అంటే ఆమె ఇంకేమైనా కావాలంటే చెప్పేస్తుంది, ఆమె ముఖ్యమంత్రి అని మర్చిపోతుంది. కానీ ఏదో ఒక రోజు ఇదంతా తిరిగి కొడుతుంది. ఒకసారి చూద్దాం సార్. అంటే ఇది ఎవరైనా మిస్ అయ్యింటే వాళ్ళకి కూడా తెలియాలి కదా, ఆవిడ ఏంటి అని తెలియాలి కదా. ఒకసారి చూద్దాం. जो मर्जी हो हम करेंगे. एक बात याद रखना, बीजेपी को मदद मत करो. बीजेपी का अगर तुम लोग मदद करोगे कोई, तो अल्लाह का कसम आप लोगों को कोई माफी नहीं करेगा. हम तो माफी नहीं करेंगे. हे लड़ाई में हम लड़ाई करेंगे, हम लड़ेंगे नहीं. जो काफिर है, जो कापुरुष है, वो डरते हैं, वो मरते हैं. जो लड़ते हैं, वो जिंदा रहते हैं. हमको సో అదండి, ఆవిడ అల్లాకి కుషం ఆ బెంగాలీ స్లాంగ్లో మాట్లాడింది. ఆవిడ ఏం చెప్తుంది, కాఫిర్ల గురించి చెప్పింది, విగ్రహారాధకుల గురించి మాట్లాడింది. మరి ఆవిడ ఏ దేశంలో పుట్టిందో తెలియదు నాకు. ఆ రాష్ట్రానికి వాళ్ళ దౌర్భాగ్యం కొద్ది ముఖ్యమంత్రి అయినట్టుంది. ఆవిడ మాట్లాడుతుంది అండ్ హెచ్చరిక జారీ చేసింది. హౌ డిఫరెంట్ షీ ఈస్ ఫ్రమ్ ది పాకిస్తానీ రూలర్స్ అండి, మీరు చెప్పండి. నో డిఫరెంట్ దాంట్లో డౌటే లేదండి. ఇప్పుడు కాదు కదా, చాలా సంవత్సరానికి మనకు తెలుసు. ఆమె లాంగ్వేజ్, హిందువుల గురించి మాట్లాడిన, అక్కడ దేవీ పూజలకి పర్మిషన్ ఇవ్వకుండా, ఓకే, హనుమాన్ జయంతికి పర్మిషన్ ఇవ్వకుండా, కానీ వాళ్ళ ప్రొసెషన్ ఉంటే అన్ని పర్మిషన్లు వచ్చేస్తుంది. అందుకే వాళ్ళ ఓట్లు కావాలి, అంతే, ఇంకేమొద్దు. దానికోసం చూడండి, బీజేపీకి ఓటు వేస్తే మిమ్మల్ని అంతే సంగతి మీద అని చెప్పేస్తుంది, ధమ్కి ఇస్తుంది స్ట్రైట్ అప్. సో వాసుదేవన్ గారు, ఇది ప్రాబ్లం బీజేపీ మన హిందువులదే. నేను మళ్ళీ అదే మాట చెప్తున్నా. హిందువులు అనుకుంటారు వాళ్ళ ఇంట్లో కూర్చొని, మా పక్కంటే వానికి హార్ట్ అటాక్ వస్తుంది, నాకు రాదనుకుంటు, మీకు కూడా వస్తుందండి. అట్లా మీ గడప మీద వచ్చి కొడతారు ఒకరోజు. ఆ రోజు మీకు తెలుస్తుంది, మీ మీద దాడి జరుగుతుంది. మీరు ఏదో పహల్గామా ఇంకెక్కడ వెళ్ళినప్పుడు ఆ రోజు మీరు ఏడుస్తారు. బట్ ఇట్ బి టూ లేట్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్. సురేష్ గారు, ఇప్పుడు ఈరోజు జరిగిన ఆల్ పార్టీ మీటింగ్, ఎలాగో ఓవైసీ గారు కూడా బయలుదేరి ఎర్లియస్ట్ ఫ్లైట్ ఏదంటే అది తీసుకుని బయలుదేరి వెళ్తున్నారు, వెళ్ళే ఉంటారేమో, చేరుకొని ఉంటారేమో. ఈజ్ సో ఈగర్ ఇన్ అటెండింగ్ ద మీటింగ్. బట్ ఏ రకమైన నిర్ణయాలు, అంటే బయట ప్రపంచానికి చెప్పదగిన ఏ రకమైన